హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి. ఈరోజు ఎపిసోడ్లో చాలా ట్విస్ట్లు ఉన్నాయండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడు శ్రీకర్, నువ్వు ఆస్తి పేపర్లు అడిగావంటే ఇప్పటికే పల్లవికి డౌట్ వచ్చే ఉంటుంది. పల్లవి తప్పు చేసిందని నువ్వు ప్రూఫ్ చేస్తే కమల్ ఊరుకోడు. కమల్ అమాయకుడు. ముందు వెనుక ఆలోచించకుండా పల్లవిని కొట్టి ఇంట్లో నుండి తరిమేస్తాడు. అదే జరిగినట్లయితే ఇక చక్రవర్తి బాబాయ్ ఇంటికి వచ్చి చాలా పెద్ద గొడవ చేస్తాడు. దాంతో మళ్ళీ రెండు కుటుంబాలు విడిపోక తప్పదు శ్రీకర్. ఇప్పటికీ పల్లవి మీ అన్నయ్యని మర్డర్ కేసులో ఇరికించింది. అలాంటిది నేను ఏం చేయడానికైనా, ఎంతకి తెగించడానికైనా అస్సలు వెనుకడదు. అందుకే నువ్వు ఏం చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండు అంటూ తనకైతే చెప్తుంది. ఇక శ్రీకర్, వదిలి చెప్పింది నిజమే. మేము వచ్చినప్పుడు పల్లవికి 1% కూడా హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. నాన్న ఆరోగ్యం అంటూ చాలా బిల్డప్ ఇచ్చింది. మేము నాన్నగారు ఒప్పుకున్నారు అని చెప్పిన కూడా తన ముఖంలో ఎలాంటి సంతోషం లేదు. పైగా మాపై చాలా సీరియస్గా చూసింది. అంటే తన పనికి మేము అడ్డొస్తామని అనుకుందేమో. వదిన చెప్పినట్టు పల్లవి చేసే ప్రతి పనిని కూడా నేను గమనించాలి అని తనైతే డిసైడ్ అవుతాడు. మరోపక్క పల్లవి మాత్రం అవ్వని ఈ చుట్టుపక్కనే ఉంది అంటూ తనకైతే డౌట్ అయితే వస్తుంది. ఎలాగైనా సరే అవ్వని కనిపెట్టాలి అని తనైతే అనుకుంటుంది. తర్వాత శ్రీకర్ పల్లవి రూమ్లో ఏదైనా ఆధారం దొరుకుతుంది అనుకొని తన గది వైపు చూస్తూ అక్కడే నిల్చుంటాడు. ఇక భానుమతి అయితే అక్కడికి వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నావురా, పల్లవి రూమ్లోకి ఎందుకు చూస్తున్నావు అంటూ కోపం చేస్తుంది. ఇక శ్రీకర్కి ఏం చెప్పాలో తెలియక, నేను పెళ్ళిలో అలా జరిగింది కదా, అందుకే పల్లవికి సారీ చెప్పడానికి వచ్చాను అంటూ తానైతే కవర్ చేస్తాడు. ఇక భానుమతి మాత్రం జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు, ఆయన కమల్ పల్లవి ఇద్దరు బాగానే ఉన్నారులే అని తనైతే చెప్తుంది. ఇక శ్రీకర్ అయితే వెళ్ళిపోతాడు. తర్వాత ఆ ఏరియాకి సంబంధించిన కార్పొరేటర్ స్వరాజ్యం దేవుడికి వేడుకుంటూ నన్ను భవిష్యత్తులో ఎమ్మెల్యేగానో లేదంటే మినిస్టర్గానో చెయ్యు అంటూ దేవుని అయితే ప్రార్థిస్తుంటుంది. అంతలోనే ఊరి జనం అయితే వస్తారు. ఇక వాళ్ళ సమస్యలు అయితే చెప్పుకుంటారు. అప్పుడు ఆ కార్పొరేటర్ ఆ సమస్యలన్నీ కూడా తీరుస్తానని వాళ్ళకైతే చెప్తుంది. అందులో ఒక ఆమె మాత్రం, నా అత్తగారు నా మొగుడు ఇద్దరు కూడా నన్ను చాలా హింసిస్తున్నారు, నన్ను ఒక పని మనిషిలా చూస్తున్నారు అంటూ తన బాధని చెప్పుకుంటుంది. ఇక కార్పొరేటర్ మాత్రం, ఈ సమాజం బాగుండాలి అంటే ఆడవాళ్ళు క్షేమంగా ఉండాలి, నేను ఏడిపించే మీ అత్త సంగతి నీ మొగుడు సంగతి నేను చూసుకుంటాను అంటూ తనకైతే ధైర్యం చెప్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు పల్లవి శ్రీకర్ రూమ్కి అయితే వస్తుంది. ఎందుకు కాదండో ఆస్తి పేపర్లు ఎక్కడున్నాయో వెతికి తీసుకోవడానికి. ఇక ప్రతి చోట వెతుకుతూనే ఉంటుంది. శ్రీకర్ మాత్రం తనని చాటుగా గమనిస్తూ ఉంటాడు. ఇక పల్లవి వెతుకుతుండగా తను అనుకున్నట్టుగానే ఆస్తి పేపర్లు మాత్రం తన చేతికైతే చిక్కాయి. ఇక ఊరుకుంటుందా, ఆ ఆస్తి పేపర్లు ఎవరికంట పడకూడదు అనుకొని అవి బయటికి తీసుకొచ్చి కాల్చి బూడిద చేస్తుంటుంది. ఇక శ్రీకర్ లాయర్ కాబట్టి తన తెలివితో ఇదంతా కూడా తన ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. పల్లవి చేసిన అతిపెద్ద తప్పు, దీనివల్ల శ్రీకర్ చేతికి ఒక బ్రహ్మాస్త్రం దొరికినట్టు అయిపోయింది. ఇక ఊరుకుంటాడా, తన సంగతి ఇప్పుడే చెప్తాను అని తనైతే అనుకుంటాడు. కానీ వదిన చెప్పిన మాట గుర్తుకొస్తుంది. కమల్ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు అని తనకి చెప్తుంది కాబట్టి తమ్ముడు గురించి ఆలోచించి ఇక తనైతే ఆగిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు అవని తన భర్త అక్షయ్ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ కూర్చుంటుంది. ఇక కనకం ఎలాగైనా సరే తనని ఇంట్లో నుండి పంపించాలి అనుకొని తన ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నట్టు తెగ యాక్టింగ్ చేస్తుంటుంది. ఇక చుట్టాల ఇంట్లో 2 రోజులు ఉండడానికి సిగ్గేస్తుంది. అలాంటిది పరాయి ఇంట్లో ఎన్ని రోజులైనా ఉంటాం చెప్పు వదిన, ఉండడానికి కొద్దిగా సిగ్గుశరం ఉండాలి అంటూ అవని బాధపడేలా చాలా దారుణంగా అవమానిస్తుంది. ఇక పాపం అవని కూర్చునేదల్లా తన మాటలకి లేచి నిలబడుతుంది. ఇక కనకం అది చాలదు అన్నట్టుగా, నువ్వెందుకు లేచావు అంటుంటే అవని బాధపడుతున్నప్పటికీ తన బాధను అస్సలు పట్టించుకోదు. ఆయన వండిని పెడతానులే, తిందులే కుంభాలు కుంభాలు అంటూ మరింత బాధ పెడుతుంది. తర్వాత కనకం తన భర్తకి ఫోన్ చేసి, మీ అమ్మగారు ఎన్ని రోజులని ఇక్కడ ఉంటారు, అందరిని పోషించడానికి మనమేమి పులిసిపోయి లేమి ఇక్కడ, అసలు ఆవిడకి వండి పెట్టి సేవలు చేసే ఓపిక నాకు లేదు, నాకు అంత కర్మ పట్టలేదు అంటూ చాలా కసరు కొట్టుంది. ఇక సీని మాత్రం, నువ్వంత కష్టపడి మా అమ్మగారిని పోషిస్తున్నట్టు అలా అంటున్నావేంటి, ఆయన కష్టాలు ఎవరికైనా వస్తాయి, కొంచెం మనిషిలాగా ఆలోచించు, అమ్మగారు ఏమీ మన ఇంట్లో ఉండిపోవడానికి రాలేదు, ఈ మాటలు వింటే అమ్మగారు చాలా బాధపడతారే, అసలే అమ్మగారు చాలా మంచోరు, అమ్మగారు ఒకరి మీద ఆధారపడే మనిషే కాదే, ఉన్నన్ని రోజులు అమ్మగారిని మనం బాగా చూసుకోవాలి, అంతేకాని అమ్మగారిని బాధ పెట్టాలని చూస్తే మర్యాదగా ఉండదు అంటూ చాలా కోపం చేస్తాడు. ఇక ఈ మాటలన్నీ కూడా పల్లవి వింటుంది. మరోవైపు కనుక మాట్లాడుతూ ఉంటే అవనే వింటుంది. అవని చాలా బాధపడుతుందండి. ఇక పల్లవి ఊరుకోకుండా వెంటనే సీను దగ్గరికి వచ్చేసి, మా అవని అక్కను చూస్తుంటే నాకు చాలా జాలిస్తుంది, అసలు మా అక్క ఎక్కడుందో, ఎన్ని అవస్థలు పడుతుందో ఏంటో, నువ్వేమైనా చూసావా సీను అంటుంది. ఇక సీను మాత్రం నేను చూడలేదు అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక తన ముఖంలో ఆ టెన్షన్ను క్యాచ్ చేసుకొని వెంటనే పల్లవి తన గదిలోకి వెళ్ళి తన దగ్గర ఉన్న ఓ చీరను తీసుకుని వచ్చి
సీనుకైతే ఇస్తుంది. సీను వద్దని చెప్పినప్పటికీ ఈ చీర నీ భార్యకి ఇచ్చినట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, వెంటనే ఇంటికి వెళ్ళు అంటూ తననైతే ఫోర్స్ చేస్తుంది. ఇక సీను ఆ చీరను పట్టుకుని సంతోషంగా ఇంటికైతే బయలుదేరతాడు. ఇక పల్లవి తనని ఫాలో అవుతూ ఇంటి వరకైతే వస్తుంది. ఇక ఇంటికి రాగానే కనక మాత్రం ఆ చీరను చూడగానే మీ అమ్మగారిని ఇక్కడ ఉండనివ్వడమే కాకుండా ఇంకా మీ అమ్మగారి చీరను కొని తీసుకొచ్చావా అంటూ తనైతే చెప్తుంది. ఇక సీను మాత్రం ఇది అవని మేడం కోసం కాదే, పల్లవి మేడం ఈ చీరను నీకు ఇవ్వమని చెప్పింది అంటూ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక వెంటనే పల్లవి అయితే ఎంట్రీ ఇస్తుంది. మా అవని అక్కని ఇక్కడ దాచారు, అసలు అవని అక్క ఏది, అవని ఏది అంటూ వాళ్ళనైతే బేరిస్తుంది. ఇక వాళ్ళు తెలియదు, అసలు ఇక్కడ లేదు అని వాళ్ళిద్దరూ చెప్పినప్పటికీ వాళ్ళిద్దరిని చెంప మీదైతే కొడుతుందండి. ఇక తప్పదు అన్నట్టు కనకమైతే ఇందాకే అవని వెళ్ళిపోయింది అని తనైతే చెప్తుంది. ఇక అవని ఎడారిలో కోయిలలా మళ్ళీ ఒంటరి ప్రయాణం అయితే మొదలుపెట్టిందండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.